ప్రకటన 7:9 నుంచి చదువుకుందాం. అటు తరువాత నేను చూడగా, ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడునూ లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలు చేతపట్టుకొని సింహాసనము ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలవబడి, సింహాసనాసీనుడైన మా దేవునికిని గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. ఇక్కడ చూస్తే వాళ్ళు ఏమంటున్నారంటే మా రక్షణకై స్తోత్రము. అంటే ఇప్పుడు 1,44,000 మంది కాదు, అనేకులు ఆయా దేశముల నుండి ఆయా భాషల నుండి ఆయన నమ్మిన వారు అనేకులు ఉన్నారంట. సో ఆయన నామం ఎరిగిన అనేకులు మరి వచ్చి వాళ్ళు ఏమన్నారంట, ఇదిగో యేసయ్యా నీకు స్తోత్రము అన్నారంట. యువర్ సాల్వేషన్ ఈజ్ నాట్ వీక్, యువర్ సాల్వేషన్ ఈజ్ నాట్ చీప్. మరి మనం చూస్తే సముద్రంలో వస్తే ఆనకట్ట ఏమవుతుందంటే ఆనకట్ట మీదకు మరి నీళ్ళు వచ్చేసి అది పడిపోవడం జరుగుతుంది. కానీ ఇక్కడ అలా కాదు. దేవుడు ఆనకట్ట ఎత్తును ఇంకొక 1,00,000 మీటర్లు పెంచగలడు. మరి అది ఒక 50 మీటర్ల పైకి వస్తే దాన్ని 5,000 మీటర్ల పైకి పెంచగలడు. సో హీ కెన్ లిఫ్ట్ అప్ ఎ స్టాండర్డ్ సో దట్ యు విల్ నాట్ బ్రేక్ అండ్ ఫాల్ డౌన్. యువర్ సాల్వేషన్ ఈజ్ నాట్ వీక్, యువర్ సాల్వేషన్ ఈజ్ నాట్ చీప్, యువర్ సాల్వేషన్ ఈజ్ నాట్ హైపర్ సెన్సిటివ్ దట్ ఇట్ విల్ బ్రేక్ బై ఎనీ ప్రాబ్లం. మరి నీకు ఇచ్చే రక్షణ అంత బలహీనమైన కాదు, అంత చేతగాంది కాదు. ఆయన ఇచ్చిన రక్షణ మహా గొప్పది. అందుకే వీళ్ళందరూ వచ్చి ఆ యూదులతో పాటు మరి మనమందరం కూడా వచ్చి ఏమంటామంట, ఆ గొర్రెపిల్లకు మా రక్షణకై స్తోత్రం ప్రభువా అని ఎలుగెత్తి చెప్తామంట. సో వీ విల్ సే గాడ్ థ్యాంక్ యూ ఫర్ ద సాల్వేషన్. అయ్యా నీవు ఇచ్చిన రక్షణ కొరకై స్తోత్రం అని చెప్తామంట. యు సీ దట్ నౌ. సో గాడ్ విల్ మేనిఫెస్ట్ హిస్ సాల్వేషన్ ఇన్ ద డార్క్ టైమ్స్. ఆయన రక్షణ చాలా గొప్పది. చాలామంది వాక్యమే ఒకటి ఉంది, అద్భుతాలు వద్దు, వాక్యం అంటారు. అరే వాక్యమే అద్భుతాలు చేస్తుంది. సాల్వేషన్ ఈజ్ నాట్ వీక్, సాల్వేషన్ ఈజ్ వెరీ బిగ్. రక్షణ చాలా గొప్పది. చూద్దాం ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 2:3 చూద్దాం. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల, చూడండి, ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల. రక్షణ అనేది ఏదో రక్షణ పడుతున్నామండి, ఏదో మాకు ఇలా ఉందండి, ఏదో ఏమో తెలియదు, ఎప్పుడు బతుకుతామో ఎప్పుడు ఏం చదువుతుందో మాకు తెలియదండి. నో 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 నో. రక్షణ అంత బలహీనమైంది కాదు. ఆయన శిలువలో చనిపోయి రక్తం కార్చింది ఏదో ఒక శ్రమ వస్తే నువ్వు భయపడిపోవడానికి కాదు. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల మనము ఎలాగూ తప్పించుకు. చాలామంది రక్షణ నిర్లక్ష్యం చేస్తారు. ఎలాగ నిర్లక్ష్యం చేస్తాడో కింద చూపిస్తాడు ఆయన. సెయింట్స్, యు ఆర్ హైలీ ప్రొటెక్టెడ్ అండ్ సేవ్డ్. ద గాడ్ హూమ్ యు హావ్ బిలీవ్డ్ హ్యాస్ కవర్డ్ యూ ఇన్ ఎవ్రీ ఏరియా. ఇంత గొప్ప రక్షణ మనం నిర్లక్ష్యం చేసినండి ఎలాగూ తప్పించుకుందాము అంటే, ఎవరైతే దీన్ని నిర్లక్ష్యం చేశారో వాళ్ళు ఇరుక్కుపోతారు, వాళ్ళు ఇబ్బంది పడతారు, వాళ్ళు భయపడతారు, ఇతరులు భయపడతారు. కానీ ఎవరైతే ఆ రక్షణ ఇంత గొప్పది అని గట్టిగా పట్టుకుంటారో వారికి చెప్పా కదా, వారు స్తుతిస్తారు, వారు సిద్ధపడతారు, వారు వెలుగువారు. దే ఆర్ బ్లెస్డ్. ఎనీ టైమ్, whether it's a high tribulation, big tribulation, it's not a freaking time. The times, the dark times are totally different for his saints. చీకటి కాలంలో, శ్రమ కాలంలో మరి వెలుగుతో కూడిన సంఘానికి వేరు. అవి లోకముతో పాటు సంఘాన్ని సంభవించడానికి వీలు లేదు. What happens to the world and sleeping church doesn't happen to the living light church. So those who are listening, be strong, be bold. Let's read. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందము. అట్టి రక్షణ ప్రభువు బోధించుట చేత ఆరంభమై, అట్టి రక్షణ ప్రభువు బోధ చేత. చూడండి, వాక్యం అంటే బోధించుట చేత, కేవలం మాటలు అంటే అట్టి రక్షణ ప్రభువు మాటల చేత బోధించుట చేత ఆరంభమై, అంటే పుల్పిట్ మీద నుంచి సంఘంలో బోధిస్తాం. అది ఓన్లీ ఆరంభము. వాక్యము బోధించడం అనేది ఆరంభము మాత్రమే. గొప్ప రక్షణ ఎలాగ ఏంటో చూద్దాం. గొప్ప రక్షణ అంటే అట్టి రక్షణ బోధించుట చేత, ఇది ఆరంభమేనంట. దేవుడు తన చిత్తానుసారముగా తర్వాత దేవుని చిత్తం ఏంటి? సూచక క్రియల చేతను, మహత్కార్యముల చేతను, నానా విధములైన అద్భుతముల చేతను, వివిధములైన పరిశుద్ధాత్మ వరముల చేతను అనుగ్రహించుట చేత వారితో కూడా సాక్ష్యమిచ్చుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడెను. ఇవన్నీ జరుగుతాయి గొప్ప రక్షణ అంట. లేదు ఉత్తి వాక్యమే ఇవన్నీ అప్పుడు జరిగాయి అనుకునేవారు, వారికి రక్షణ పూర్తిగా తెలియక వారు బలహీనులై ఉన్నారు. దే ఆర్ వీక్. వాళ్ళు భయపడతారు.
మరి దేవుడు వాక్యాన్ని ఆరంభం అంటున్నాడు. నీవు కేవలము వాక్యమే చెప్తాను, నేను క్రియలు చేయనంటే అది డేంజరస్. అందుకే ఇప్పుడు ప్రతి సంఘములో దేవుని చిత్తము నెరవేరాల. అందరూ అంటారు దేవుని చిత్తం ఏంటి, దేవుని చిత్తం ఏంటి? నీవు దేవుని చిత్తం నెరవేర్చాలంటే సూచక్రియలు జరగాల, మహత్కార్యాలు చేయలేదు. ఆయన చేస్తాడు, నువ్వు కాదు. దేవుడు తన చిత్తానుసారం అంటే బోధ చేత ఆరంభమవుతుంది. తర్వాత ఆయన చిత్తం నెరవేర్చాలంటే సూచక్రియల చేతను, మహత్కార్యముల చేతను, నానా విధములైన అద్భుతాలు, వివిధములైన పరిశుద్ధాత్మ వరముల చేతను. కరెక్టే. ఇప్పుడు అక్కడ మంత్రగాళ్ళు కొన్ని అద్భుతాలు చేశారు మోషే కాలంలో. అప్పుడు దేవుడు అయ్యో సైతానుడు చేశాడా, అయితే మోషే నాయన వదిలే మనం చేతులు వెళ్ళిపోయాడా? ఇంకా గొప్ప కార్యాలు చేసి వాళ్ళు సిగ్గుపడేటంత దేవుని హస్తము ఇన్ని కార్యాలని వారు ఆగిపోయి వెనక్కి వెళ్ళిపోయేటాన్ని చేశాడు. మనం కూడా అన్ని చేయాలా. అప్పుడు రక్షణ గొప్పగా ఉంటుంది, నువ్వు ధైర్యంగా ఉంటావు, నిలబడతావు, నీ సంఘం సిద్ధపడుతుంది. 3 and 4. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఏలాగు తప్పించుకొందుము? ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన రక్షణ చాలా గొప్పది సహోదరుడా. మహాశ్రమ కాలంలో కూడా నేను ఆదరించగలదు. చిన్న చీకట, పెద్ద చీకట, భయంకరమైన సమస్య. సాల్వేషన్ ఇస్ వెరీ బిగ్. అట్టి రక్షణ ప్రభు బోధ చేత అది అయిపోయింది. మరి ఈరోజు అయిపోయింది ఆదివారం ఆరాధన అంటే కాదు, ఆరాధన ఇంకా ఆరంభంలో ఉన్నారు వాళ్ళు, ఇంకా ఎల్కేజీ. ఇట్ డి నాట్ రిసీవ్ ద పవర్ ఆఫ్ సాల్వేషన్. అది దేవుని చిత్తాన్ని పూర్తిగా నెరవేర్చలేదు, అది ఆరంభంలోనే ఉంది. మరి ఆరంభంలోనే ఉండే సంఘాలకి మరి సిద్ధపడిన సంఘాల కాదు. మరి జీవితాంతము ఎల్కేజీ ఫస్ట్ క్లాస్లో ఉండేవాళ్ళు మరి ఇంజనీర్ అవ్వగలరా, డాక్టర్ అవ్వగలరా? అందుకే ఈ చీకటి పంపించి లోకమంతా చీకటి చేసి ఇప్పుడు చీకటిని పాడవాలంటే నీవు నా పరిశుద్ధాత్మ వరాలు అడగాల, నా సామర్థ్యం పొందుకోవాలా, నా నామాన్ని దయలు వెలగొట్టాలి, రోగాలను స్వస్థపరచాలా, ఎవడన్నా వ్యాధి కలిగి ఉన్నాడా వాడు సంఘం వద్దకు రావాలా, అద్భుతాలు జరగాల, సాక్ష్యాలు రావాలా. వాడు అడిగితే దేవుడు అడుగువాడికి నువ్వు చూడ అత్యధికంగా ఇచ్చేవాడు. మరి సిద్ధపడిన సంఘాలు, ఆరంభంలో ఉన్న సంఘాల కొరకు వచ్చేస్తాడు ఆయన. ఇప్పుడు సిద్ధపడాలంట అంటే గొప్ప రక్షణ ఎంత గొప్పదో తెలుసుకొని ఆయన చిత్తాన్ని నెరవేర్చు సంఘం కొరకు వస్తాడు ఆయన. సో లోకమంతా తెలుసుకోవడానికి ఇప్పుడు చీకటి వచ్చిందంటే ద చర్చ్ నీడ్ టు రియలైజ్. ఓకే, నౌ లెట్స్ సీ. ఇంత గొప్ప రక్షణ మనం లక్ష్యం చేసిన ఎలాగూ తప్పించుకుందాము. అట్టి రక్షణ ప్రభు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా దేవుని చిత్తానుసారంగా సూచక క్రియల చేతను మహత్కార్యాలంట నానా విధములైన అద్భుతముల అంటే చేత జరగాలి. ఇది వాక్యం ఆరంభమైన తర్వాత నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోవాలి. అది దేవుని చిత్తము. వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వివిధమైన పరిశుద్ధాత్మ వరములు అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యమిచ్చుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడెను. ఈ సాక్ష్యాలన్నీ రావాలంట. అంటే పరిశుద్ధత, నీతితో పాటు సైతానుడు యొక్క మరి సైతానుడిని వెలగొట్టే సామర్థ్యం కూడా ఉండాలంట. అద్భుతాలు, స్వస్థతలు, ఆశ్చర్యకరాలు చేసే సామర్థ్యం కూడా ఉండాలంట. అప్పుడు రక్షణ గొప్పది. So, you know, salvation is a full package. Salvation is a full package. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనం చదువుదాం. ఈ సమూహం అంతా వచ్చి వాళ్ళు ఏమంటున్నారో చూద్దాం. సింహాసనాసీనుడైన మా దేవునికిని గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో రక్షణ ఇంత గొప్పది కనుక అయా ఈ శ్రమకాలములో మమ్మల్ని కాపాడావు, నీకు స్తోత్రం అంటారంట. ఈ రోజు ఈ వాక్యం విన్న వారందరూ you will come out with the testimony because your salvation is powerful. Your God is great. Your God is mighty. He can defend you, protect you. ఈ రక్షణ యొక్క సామర్థ్యాన్ని, గొప్పతనాన్ని నీవు తెలిసి నీ సంఘానికి బోధిస్తే నీవు ఎలుగెత్తి అరుస్తావంట. యు విల్ రిజాయిస్. ఎవరైతే ఈ సత్యాన్ని తెలుసుకొని ఉన్నారో ఈ యాత్రలో వాళ్ళకి బహుమానం ఉంటుంది. Saints, you are highly protected and saved. The God whom you have believed has covered you in every area. So those who are listening, be strong, be bold. నజరేయుడైన యేసయ్య, ఇదిగో ప్రభువా, నువ్వు మాతో ప్రత్యేకంగా నీ పరిశుద్ధాత్మ సహాయంతో నీ కృప ద్వారా నువ్వు మాతో మాట్లాడినందుకు వందనాలు నాయన. ఈ కాలంలో మమ్మల్ని నింపట్లేదు, నీ వాక్యాల ద్వారా మాతో మాట్లాడుతున్నావు, బయలుపరుస్తున్నావు. ఇది ఏంటి, ఏ సమయము, ఏ కాలము, ఎలా ఉండాలా, ఎలా కాపుదల వస్తుందని నీకు వందనాలయ్యా. ఇదిగో అందరినీ ఇంత గొప్ప రక్షణతో నువ్వు కాచి ఉన్నావు. వాళ్ళందరూ కూడా ఎలుగెత్తి ఇదిగో 7 గుణాల రక్షణతో గొప్పతనంతో మమ్మల్ని కాపాడావు అని వారు అంటున్నారు. మాకైతే 7 గుణాలు బహుగా బయటికి రావడానికి ఇదిగో నీ శిష్యులు మరణకాలంలో ఉన్నప్పుడు చెప్పావు, తల వెంట్రుకు కూడా వాళ్ళని అటువంటి గొప్ప రక్షణ కాపుదల వారికి దయచేయమని నజరేయుడైన యేసు మనం ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.